మీరు చూస్తుంది KB9 న్యూస్, ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం. వెల్కమ్ టు KB9 న్యూస్, ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం. యావత్ భారతదేశం కలకత్తా రాష్ట్రం వైపు చూస్తుంది అంటే మహిళా ట్రైనీ డాక్టర్పై జరిగిన అఘాయిత్యం. ఆ ట్రైనీ డాక్టర్పై జరిగిన అఘాయిత్యంపై విశాఖలో ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ వ్యవస్థాపకులు GVL పద్మ తీవ్రంగా ఖండించారు. మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం. అందరికీ నమస్కారం. నా పేరు పద్మ GVL. నేను డిస్ట్రిక్ట్ INTC ఉమెన్స్ ప్రెసిడెంట్ని మరియు ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ ఫౌండర్ని కూడా. కోల్కతా రాష్ట్రంలో ఆసుపత్రిలో ఓ సెమినార్ హాల్లో మహిళపై జరిగిన అఘాయిత్యంపై ఆసుపత్రి ప్రమేయం ఉందని మీరు భావిస్తున్నారా? తప్పగా ఉందండి. ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ వ్యవస్థాపకులుగా మహిళల భద్రతపై మీరేమంటారు? భద్రత అందరూ తోటి ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలండి. అంటే వాళ్ళు ఏమైనా ఎలిగేషన్ వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు పక్క వాళ్ళు కూడా సహాయం చేయాలి. అంతేగాని ఏదైనా న్యాయం కోసం మాట్లాడారు మాకెందుకు మేమేం చేస్తాం అని ఎవరికి వాళ్ళు ఎస్కేప్ అయిపోతే మాత్రం అది భద్రత లోపిస్తుందండి. మహిళలపై ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి? చాలా పకడ్బందీగా చేయాలండి. ఆ మహిళలు కానీ ఎవరికైనా డిపార్ట్మెంట్లో ప్రాబ్లం అయితే పునరావృతం అవ్వకుండా చేయాలంటే అందరూ జాగ్రత్త పడాలి. డిపార్ట్మెంట్ జాగ్రత్తగా ఉండాలి. తోటి ఉద్యోగస్తులు అందరూ ఏకమయ్యి ప్రతి నెలలో ప్రతిదో టైం టు టైం మీటింగ్ పెట్టుకోవాలండి. సేఫ్టీ కోసం అయితేనేటి లేకపోతే వాళ్ళ డ్యూటీల కోసం అయితే ప్రతి దానికి వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. అలా అయితేనే ఇలాంటివి పునరావృతం అవ్వకుండా ఉంటాయి, లేకపోతే అలా రిపీట్ అవుతూనే ఉంటున్నాయి. ఆసుపత్రిలో మహిళలకు భద్రత ఉందని మీరు భావిస్తున్నారా? ఈ ఘటనతో అన్ని హాస్పిటల్లో కాదండి, కొన్ని హాస్పిటల్లో అవుతున్నాయి, కానీ వాళ్ళు అడ్జస్ట్ అయిపోతున్నారు. అలా అడ్జస్ట్ అయిపోయి ఎవరు చెప్పుకో. కానీ ఈ సంఘటన వల్ల యూనిటీ చూసి ప్రతి ఒక్కరు ఇప్పుడు మాకు న్యాయం జరగాలి ఇంటర్నల్గా చాలా డిస్కషన్లు అవుతున్నాయి. సో మా యూనియన్ తరఫున తర్వాత మా సంస్థ తరఫున నేను ఇప్పుడు ఒక లెటర్ పెడుతున్నానండి. వర్క్ ప్లేస్లో ప్రాబ్లమ్స్ అది చూసి అందరూ అడ్జస్ట్ అవ్వడం అక్కర్లేదు. నిజంగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగానే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటట్టు అందరూ సహకరించేటట్టు లెటర్ పెడుతున్నామండి. 2 తెలుగు రాష్ట్రాల మహిళలకు మీరిచ్చే సందేశం ఏమిటి? నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు, మహిళ ఎక్కడైనా మహిళే కదండి. సో నా సలహా ఏంటంటే ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటేనే మీరు ఒంటరిగా పోరాడొద్దు. మేనేజ్మెంట్ మీకు సహకరించకపోతే ఇప్పుడు మంచి పోలీస్ స్టేషన్లో ఉందండి, ఎక్కడ తగ్గేదే లేదు, అందరూ సహకరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కూడా బాగుంది, చక్కగా ఆడవాళ్ళకి మహిళలకి పిల్లలకి వృద్ధులకి అందరికీ రక్షణ ఇస్తుంది. కాబట్టి మీరు ధైర్యంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ముందు ఇంటిమేషన్ చేసేస్తే ఒక క్రైమ్ ఎప్పుడు ఒకసారే జరగదండి, దిన్ బ దిన్ అలా పెరుగుతూ క్రైమ్ జరుగుతుంది. కాబట్టి మనం అరికట్టవచ్చు. మహిళలకి ఇచ్చే సలహా ఏంటంటే అందరూ ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉంటే ఏదైనా మనం సాధించగలం, ఎవరికి భయపడక్కర్లేదు. ఇలాంటి అమ్మాయికి జరిగిన అన్యాయం ఇంకొక జరగకుండా పునరావృతం అవ్వకుండా చూసుకుంటే ఆడవాళ్ళే సాయం చేసుకోవాలి, తప్పకుండా హెల్ప్ చేసుకోవాలి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు భద్రత ఉందని మీరు భావిస్తున్నారా? ఉందండి, చాలా భద్రత ఉంది. నేను దానికి అంగీకరిస్తాను. ఎందుకంటే ఒకరికొకరు తెలుగు వాళ్ళని కాకుండా ఆడవాళ్ళకి ఎక్కడైనా అంటే సాయం చేస్తున్నారు, కానీ ఎక్స్పోజ్ అవ్వట్లేదు చాలా మంది.